అద్వితీయమైన దేవ, సర్వోన్నతుడమైన మా తండ్రి, నీకు వందనములు ప్రభా. అవును తండ్రి, మేము నిన్ను ఘనపరుస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. మా తండ్రి దేవ, అనుదినము మీరు మాతో ఉంటూ మమ్మల్ని ఎంతగా నడిపిస్తున్నారు. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రభా. మా యొక్క జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా యొక్క రాకపోకలందు, మా యొక్క ప్రయాణాలందు, మేము ఉద్యోగం చేస్తున్న సమయంలో, మా ఉద్యోగ జీవితాలలో, మా యొక్క మాటలు, తలంపులు, క్రియలు, సమస్తం విషయంలో కూడా మీరు మాకు తోడుగా ఉంటూ నడిపిస్తూ తండ్రి నాయన మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు, జయప్రదంగా ఈ దినాన్ని ముగించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో మేమందరం తల్లి కుటుంబంగా చేరి నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము నాన్న. మా తండ్రి దేవ, మమ్మల్ని క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మరి ఈ దినము భస్మ బుధవారము తండ్రి. మరి అనేక మంది ఉదయకాలంన ఆలయంలో ఆరాధనకు హాజరై ఉంటారు. కొంతమందికి వీలు పడి ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా లెంట్ సీజన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా హృదయాలలో నీ సిలువను గురించినటువంటి ధ్యానములు అధికం చేయడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, కేవలం లెంట్ సీజన్లోనేనా అంటే కాదు, కానీ అనుదినం కూడా మేము నిన్ను ధ్యానిస్తున్నాము. అనుదినం కూడా నిన్ను నీ యొక్క బలియాగంను జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే ప్రత్యేకంగా తండ్రి, మరి మరొక మారు తండ్రి మా యొక్క జీవితాలను తిరిగి నిన్ను ధ్యానించుటకు, అదేవిధంగా మా జీవితాలను సరి చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, ఆ శిలువ ధ్యానాలు మాకు ఉపయోగపడేలాగా సహాయం చేయమని కూడా నేను వేడుకొంచున్నాము. ఈ సమయంలో ధ్యానించుకోవడం నిమిత్తము కీర్తనల గ్రంథం 145వ కీర్తన 3వ వచనము ధ్యానిస్తున్నాము. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రమును నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యం కానిది అని దావీదు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అవును ప్రభా, నీ యొక్క మహాత్మ్యము ఎంత గొప్పది అంటే అది చాలా గొప్పది నాయన. ఎవరు కూడా వర్ణించలేరు. అది ఒక అత్యున్నతమైనది, మహోన్నతమైనది తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. మా యొక్క మానవ అండర్స్టాండింగ్కు అది అందదు. అంత గొప్ప మహాత్మ్యము నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నాయన, మేము కేవలము నిన్ను స్తుతిస్తున్నాము. నీవు స్తోత్రములకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు గనక మేము నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు చేసినటువంటి ప్రతి కార్యంను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని, మరి శక్తిని, నీ యొక్క జ్ఞానమును, మహాత్మ్యమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు అధిక స్తోత్రార్హుడవు మా తండ్రి. నీ యొక్క స్వభావము మా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నదో దానిని బట్టి మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం తండ్రి. అవును, నీవు స్తుతులకు అర్హుడవు, స్తోత్రార్హుడవు మా ప్రభా తండ్రి. ఏ విధంగా కూడా మేము దానిని ఎక్స్ప్లోర్ చేయలేము. ఏ విధంగా కూడా మేము మా మానవ మేధస్సుకు అది అందనిది. కాబట్టి అంతులేని నీ యొక్క గొప్పతనాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ, మా జీవితాల్లో నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క ప్రేమ అపారమైనది తండ్రి ప్రభా. మేము ఎంత అవిధేయులమైనా కూడా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు బలి చేసినటువంటి దేవా, నీకు స్తోత్రంలో. నీ యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి అంటే అపొస్తలుడైన పౌలు అంటున్నట్లుగా, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని అతడు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అవును తండ్రి, యుగ యుగముల వరకు కూడా నీకు మహిమ కలుగును గాక. అనుదినము మేము నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. నిత్యము మేము నిన్ను ఆరాధిస్తూ తండ్రి ప్రభా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మా శరీరములను నీకు సమర్పించుకున్నట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము
మనస్సు మారి రూపాంతరం నూతన మొగటి వలన రూపాంతరం పొందినట్లుగా మా హృదయాలను మీరు ప్రేరేపించి తండ్రి మేము నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నట్లుగా మారు మనస్సు లేని ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందుకున్నట్లుగా రాతి గుండె కలిగినటువంటి ప్రతి ఒక్క గుండె ఆ యొక్క రాతి గుండె లేకుండా మాంస గుండెగా మీరు చేస్తారు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు ఆ విధంగా మారునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరెంత గొప్ప దేవుడు అంటే నూతన మనస్సు ఇవ్వగలరు, నూతన హృదయం ఇవ్వగలరు, నూతన స్వభావం ఇవ్వగలరు కాబట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో మా ప్రార్థనలు మీరు అంగీకరించి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందనములు దేవా ప్రభా. అనుదినము మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారు తండ్రి, నీకు వందనములు. మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి. మా ప్రభానైనా వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా జీవించినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా ముఖ్యంగా వారిని ఆరోగ్యంతో నింపమని వేడుకొంచున్నాం. చిన్న బిడ్డలను దీవించండి తండ్రి, వారందరూ కూడా నీ బిడ్డలుగా మరి ఎదుగునట్లుగా ప్రభా నీ దయ ఎందును మనుషుల దయ ఎందును అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపమని మంచి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఎవరి బిడ్డను దీవించండి. ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడం తండ్రి. మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితుల్లో శోధనలకు వారు లొంగిపోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకున్నట్టుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి మరి దూరదేశాలలో మరి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రభా మరి శోధనలకు తావివ్వకుండా తండ్రి వారు చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి ఈ దినం ఎంతోమంది నూతనంగా వివాహాలు కుదిరి ఉంటాయి, ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, మరి సంతానం కలిగినదనో మంచి వార్తను విని ఉంటారు. వాటిని అన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మరి కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. మరి ఎవరైతే నాయనా ప్రభా కొరతలతో ఇంకా కృంగుదలలో ఉన్నారో వారిని మీరు దర్శించండి. వారిలో నిపుణుతాన్ శక్తిని ప్రవేశపెట్టమని, సంతోషము సమాధానం అనుగ్రహించమని, కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే కృంగిపోతున్నారో వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు సరి అయినటువంటి మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాము. వారికి తగిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి ఎవరూ కృంగిపోకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి ఈ సమయంలో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి. త్వరగా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో వెంటిలేటర్పై ఉన్నవారు, ఐసీలో ఉన్న వాళ్ళను మీరు దీవించండి. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభా. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది. ఎన్నో విధాలుగా వారు కష్టపడుతూ ఉన్నారు. అనేక విధాలుగా తండ్రి అనేక మార్పులు చేర్పులు వారి జీవితాలలో చేసుకుంటూ మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి మా తండ్రి. మరి స్వస్థత త్వరగా అనుగ్రహించమని, కుటుంబానికి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి. మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పనులు చేస్తున్నారు, వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడండి తండ్రి. మంచి ఓపికను సహనం అనుగ్రహించండి. ముఖ్యంగా రాత్రులు పనిచేసే వారికి తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించి కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా అనేక డిపార్ట్మెంట్స్లో తండ్రి సైనికులు, రక్షణ శాఖలో పనిచేయేవారు అనేక మంది తండ్రి రాత్రులు మేలుకొని పనులు చేస్తున్నారు. మా ప్రభా అలాంటి వారిని అందరినీ కూడా మీరు దీవించి వారికి అందరికీ కూడా మరి మంచి ఆరోగ్యము, మరి కావాల్సిన అప్రమత్తత, కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎంతమంది అయితే అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాము. మరి వారి యొక్క సమస్యలన్నీ తీర్చివేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి నిత్యము నిన్ను అడుగుతూ ఉన్నారు వారు.
తండ్రి ప్రభా గోజాడుతూ ఉన్నారు నాయన. మీరు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు కదా. మా తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే అన్యాయానికి గురయ్యారో మరి తమ యొక్క పరిస్థితులను బట్టి వారు ఎంతగానో కృంగి ఉంటుండగా ప్రభా వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి దేవుడు వింటున్నారు. న్యాయమూర్తి వినాయన మా ప్రభా వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ జీవితాలలో, ఉద్యోగ పరిస్థితులలో అనేక విధాలుగా అవమానానికి గురవుతూ మరి అణచివేతకు గురవుతున్నటువంటి అనేక మంది విశ్వాసులు ఉన్నారు తండ్రి. వాళ్ళను కూడా మీరు కనికరించండి ప్రభా. ధైర్యం అనుగ్రహించండి ప్రభా. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరే సహాయం చేయండి. మరి పోరాడునది మేము శరీరంతో కాదు కానీ ఆకాశ మండలం అందున్న ఆత్మలు, మరి ప్రధాన దూతలు, అధికారులు, వారితో మేము పోరాడుతూ ఉంటుండగానైనా మీరు కనికరించి మా యొక్క ప్రార్థనలు ఆలకించమని తండ్రి ప్రభా. మరి కావలసినటువంటి యుద్ధ నైపుణ్యతను మాకు అనుగ్రహించండి. యుద్ధోపకరణములను అనుగ్రహించండి. ఆత్మీయమైన యుద్ధోపకరణములను ధరించి మేము ఆ విధంగా వారితో పోరాడుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి అధికారుల మనసులను మార్చండి. కొలీగ్స్ మనసులను మార్చండి తండ్రి. ప్రతి పరిస్థితి కూడా ఎంతో సామరస్యంగా సమాధానకరంగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దయమేడ ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడము తండ్రి. మా ప్రభా, ఎంతోమంది దుఃఖిస్తున్న వారిని, మరణిస్తున్న వాళ్ళను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను దీవించండి. మరి వారికి తగిన సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనేక మంది తండ్రి మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. మా ప్రభా నాయన, ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ నిద్రలేమికి గురై ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నారు మా ప్రభా తండ్రి. వారిలో ఎందుకు నిద్ర పట్టడం లేదో, వారి హృదయంలో వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏమో మీరు ఎరుగుదురు. ఎందుకంటే తండ్రి, ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు మీరు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, దుఃఖము, బాధ సమస్తం తొలగించండి. అసూయ, కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని తొలగించండి మా ప్రభా నాయన. సమాధానకరమైన పరిస్థితిని వారికి అనుగ్రహించి, క్షమాపణ గుణం అనుగ్రహించి తండ్రి, నీ వాక్యమును ధ్యానించుకుంటూ, నిన్ను ధ్యానించుకుంటూ ప్రభా మరి వారు నెమ్మదిగా పడుకున్నట్లుగా మంచి నిద్రను వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. దయమేడ తండ్రి, మేము కూడా ఈ రాత్రి వేళ నిద్రించబోతున్నాము. నిద్రించక ముందు తండ్రి, మా హృదయాలను మేము పరిశోధించుకున్నట్లుగా మా హృదయాలను విప్పి మా ప్రభానైనా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, మా పాపములను ఒప్పుకొని నీ సన్నిధిలో మేము మొరపెట్టుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, తగ్గించుకునే గుణం కలిగి ఉండడానికి, మరి తండ్రి క్షమాపణ గుణం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీవు నా కొరకు, మా కొరకు చనిపోయినావని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, నీ శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది రక్షణలోకి రాలేదో వారందరినీ గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా వారి హృదయాలను తెరవండి. అంగీకరించినట్లుగా వారి హృదయాలను మీరు ఒప్పుకొన చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా ఎంతమంది వ్యసనాలకు గురే నీకు విరోధంగా ఉన్నారో వారిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులందరినీ ఆశీర్వదించండి మా తండ్రి దేవా. మరి ఇదిగో తండ్రి, ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము. మా చుట్టూ మీరు దూతలు ఉన్నారు. మాకు ఎలాంటి అపాయం కలగకుండా మీరు కాపాడే దేవుడు అంటున్నారు నాయన. ఏ భయము మాకుండదు, ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. రాత్రి అంతయు మేము ప్రశాంతంగా చక్కగా నిద్రించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.